హలో అండి, ఎట్లున్నారు? బాగున్నారా? సో నా పెద్ద బిడ్డే ఆష్న. సో తను డిమాండ్ చేసింది ఇవ్వాలకి పాస్తా తినాలని. నేను పాస్తా ఎందుకు ఇవ్వాలా? సో ఇలా ఫ్రైడే రోజు మండే టు థర్స్డే చపాతీ బాజీ అవి తిని బోర్ కొట్టింది, పాస్తా ఏమంటుంది. సో తను డిమాండ్ వల్ల నేను ఎప్పుడు పాస్తా చేస్తున్నా అనమాట. సో ఇప్పుడు నేను చూస్తాను మీకు పాస్తా ఎట్లున్నది. ఇగో గ్యాస్ మీద అయితే పెట్టేసిన. ఇక పాస్తా అయితే రెడీ కావాలి. ఇంకా దీంట్లో ఇంకా మెటీరియల్స్ వేయాలి. కొన్ని వైట్ సాస్ పాస్తా వేస్తున్నాను అనమాట. అవి చేసిన తర్వాత వీళ్ళు మేము అందరం తింటాం అనమాట. ఇవి అలా ఆ డిమాండ్ అనమాట. మమ్మీ పాస్తా రెడీయా? రెడీ అవుతుంది చూడు. ఇగో ఓకే, పాస్తా ఇట్స్ గెటింగ్ రెడీ. సో మా పాప డిమాండ్ మీద పాస్తా వేస్తున్నా. చిన్న బిడ్డ కూడా వచ్చింది. ఇది నా చిన్న బిడ్డ, దీనికి కూడా పాస్తా అంటే బాగా ఇష్టం. ఇప్పుడైతే ఇక పాస్తా రెడీ అయింది, చక్కగా కలర్ఫుల్ అయితే వచ్చింది. ఇట్ ఈస్ రెడీ అయింది. అప్పుడు నేను పెద్ద బాబు వేసిండే, కానీ ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేసిన, ఇలా జర మంచిగా ఉడుకుతుందని. సో పాస్తా ఇప్పుడు రెడీ చేస్తాను. హాయ్, సరే మా పాస్తా అయితే ఇప్పుడు రెడీ అయింది, తెచ్చుకున్నాం. మా పెద్ద బిడ్డ అయితే ఆగుతలేదు, తినుడు స్టార్ట్ చేసింది. ఎట్లుందో చూపిస్తా దగ్గర నుంచి పాస్తా. ఒక నిమిషం ఆగండి. ఓహో చూడండి, కలర్ఫుల్గా ఇలా మళ్ళీ రెస్టారెంట్లో చేస్తారుగా అదే విధానంగా చేసిన. నా పెద్ద బిడ్డ తింటుంది, చిన్న బిడ్డ ఇంకా పెట్టుకోలే. ఎట్లుంది? మంచిగా ఉందా? అశు ఎట్లుంది? మంచిగా అయిందా? సూపర్. సో మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఓకే, సో ఇలా ఫ్రైడే అని ఏంటి ఏమో చెప్తుంది మా పాప. వితౌట్ ఆయిల్. నేను ఇంకా ఇది వితౌట్ ఆయిల్ చేసిన. అస్సలు ఇలా ఆయిల్ యూజ్ చేయలేదు, ఓన్లీ వాటర్, కొంచెం పనీర్, కొంచెం గార్లిక్, కొంచెం ఎండు మిర్చిలు యూజ్ చేసిన అంతే. ఆర్ ఆనియన్ అండ్ టమాటో, ఇంకేం లేదు. ఈ పాస్తా కోసం ఏం అక్కర్లేనే లేదు. సో చాలా బాగైంది, చాలా హ్యాపీగా తింటారు. సో మీరు కూడా మీ పిల్లలకు ఫ్రైడే రోజు ఏదైనా స్పెషల్ తినిపిస్తారా? వాళ్ళ డిమాండ్ చేసినప్పుడు ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.